వందే మాతరం, జై హింద్. రెడీ టు స్ట్రైక్, రెడీ టు స్ట్రైక్, ట్రైన్ టు విన్. రెడీగా ఉన్నాం కొడతానికి. మేము శిక్షణ పూర్తి చేసుకున్నాం, అంటే శిక్షణ అంటే బెస్ట్ వేలో ట్రైన్డ్ అయి ఉన్నాం ఏ రకంగా విజయం సాధించడానికి అని చెప్పి ఓ వీడియో వదిలి, ఆ వీడియో వదిలిన 10 నిమిషాలకి ఏసి పడేశారన్నమాట. ముందుగా మనకు సంబంధించినటువంటి జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడింటికి ఆయన చీఫ్ అన్నట్టు, ఆయనకి ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఉపేంద్ర ద్వివేది, చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ చీఫ్ ఆయన. నెక్స్ట్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్. ఎయిర్ చీఫ్ మార్షల్ అన్నప్పుడు బ్లూ కలర్. నెక్స్ట్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, చీఫ్ ఆఫ్ ద నేవల్ స్టాఫ్, వైట్ కలర్. వీళ్ళ నలుగురు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నాం. ఎందుకంటే మనం మోడీ గారు ఇచ్చిన టార్గెట్ ఒకే ఒకటి, ఉగ్రవాదులు ఎక్కడైతే ఉన్నారో కరెక్ట్గా చూసి కొట్టండి అబ్బాయి అన్నారు. దెబ్బకి మొత్తం అవుట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం చెప్పుకోవాల్సింది మొత్తం 9 ప్రాంతాలు. ముజఫరాబాద్ ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దానికి హెడ్ క్వార్టర్ అన్నట్టుగా ఉండేది. బట్ అది వచ్చేసి ఏంటంటే మెయిన్గా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిపి జైషే మహమ్మద్, లష్కర్ ఎ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, తొక్కతోలు ఏమైనా చూసారా, ఆ దరిద్రాలన్నిటికీ అది మెయిన్ అనమాట. దాని తర్వాత ముజఫరాబాద్ అయిపోయిందా. నెక్స్ట్ మురిద్కే, ఇక్కడ వచ్చేసి లష్కర్ ఎ తోయిబా సంబంధించిన మెయిన్ ఉన్నాయంట, అక్కడ దాడి చేశారు. నెక్స్ట్ భవాల్పూర్, ఇది వచ్చేసి ఏంటి, ఈ మురికిదే వచ్చేసి ఎల్ఓసికి దగ్గర లైన్ ఆఫ్ కంట్రోల్, అంటే ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దానికి మనకి బోర్డర్ అన్నట్టు అనుకోవచ్చు. నెక్స్ట్ ముజఫరాబాద్, అది కూడా ఎల్ఓసికి నియర్ బైనే ఉంటుంది. బట్ ఈ భవాల్పూర్ వచ్చేసి ఏంటి, దాదాపు 100 కిలోమీటర్ లోపల ఉండేది పాకిస్తాన్కి. అక్కడ జైషే మహమ్మద్ గ్యాంగ్ అనేది ఉన్నారు. సో ముజఫరాబాద్, కోట్లీ, గుల్పూర్, భీంబేర్, షియాల్కోట్, చకంబ్రూ, ముర్కిదే, భవాల్పూర్, వీటి దగ్గర కొట్టారు. 3, 4, ఓకే సారీ 8 ప్లేసెస్ అండి. ఓకే, అది కోడ్ 8+8 జై హింద్. వన్స్ ఆపరేషన్ అయిందా, నేను క్రాస్ చెక్ చేసిన 8+8 అబ్బా అనుకున్నా. ఇప్పుడు క్రాస్ చెక్ చేసి తెలిసింది 8+8 8 స్థావరాలలో మేబీ 8 సార్లు అయి ఉండొచ్చు, లేదన్నప్పుడు మనకు 10 గంటలకు ఇప్పుడు తెలిసింది. నేను ఇక్కడ ఈ వీడియో ఇస్తుంది ఏంటంటే ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో యుద్ధం మనలు మొదలు పెట్టారా, లేదా సర్జికల్ స్ట్రైక్స్ ఎలాగైతే చేస్తున్నారో, గతంలో పుల్వామా మీద దాడి చేసినప్పుడు మనం సర్జికల్ స్ట్రైక్స్ ఎలాగైతే చేస్తారో ఆ రకంగా చేస్తారా, 10 గంటలకు క్లారిటీ వచ్చింది. ఎందుకంటే అమెరికాకి చెప్పారు, రష్యాకి చెప్పారు, బ్రిటన్కి చెప్పారు, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్, ముస్లిం కంట్రీస్ సంబంధించి జాంజీగులు మొత్తం ఉండేది కాబట్టి వాళ్ళకే చెప్పారు. ఒక్కళ్ళు కూడా నోరెత్తల, ఏమని ఆపండ్రా బాబు యుద్ధం అని. గో హెడ్ అన్నారు, అంతే వేసి పడేశారు మనోళ్ళు. ఆర్మీ, నేవీ, తర్వాత వచ్చేసి ఎయిర్ ఫోర్స్ మొత్తం పక్కా ప్రణాళికతో వేసి పడేస్తారు. మనకు అందుతున్న సమాచారం మేరకు ఈ 8+8 ఈ కోడ్ వర్డ్లో మనకు అందుతున్న సమాచారం మేరకు జై హింద్ అని చెప్పినప్పుడు కావచ్చు, అండ్ సాధించామన్నప్పుడు కావచ్చు, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అన్నప్పుడు కావచ్చు, దగ్గర 100 మందికి పైగా చనిపోయారు అంటున్నారు. అందులో ఈ హఫీజ్ సయీదా లేదంటే జైషే మహమ్మద్కి సంబంధించిన మెయిన్ వల్ల ఎవరెవరు ఏంటి సార్ క్లారిటీ వచ్చింది. అయితే ఈ వెధవ మొండా కొడుకులు అనకూడదు కానీ మ్యాక్సిమం పదలు పడకుండా ట్రై చేస్తాను నెక్స్ట్ టైం నుంచి అయినా. ఈ వెధవలు ఎవరైతే ఉన్నాయి పాకిస్తాన్ వాళ్ళు, వీళ్ళు ఏం చేశారు, పూంచు, రాజౌరి సెక్టర్ ఏదైతే మన జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించేసా బోర్డర్లో, పాపం అక్కడ బ్రాహ్మణులు ఇల్లు ఉన్నాయి కొన్ని, ఆల్రెడీ బోర్డర్లో ఉన్న మొత్తం బంకర్లో దాంకున్నారు. బట్ ఒక ఇంటి మీద మాత్రం బాంబులు వేశారు, షెల్స్ అంటారు చూస్తే, లైక్ అవేలో వేసి పడేశారు. పాపం 3 చనిపోయారు మన సివిలియన్స్. మన వాళ్ళు మాత్రం ఒక్క పాకిస్తాన్ సివిలియన్ కూడా చంపలా. కేవలం ఉగ్రవాద శిబిరాలే టార్గెట్, పక్కా సమాచారంతో ఉగ్రవాద శిబిరాన్ని టార్గెట్ చేశారు, వేసి పడేశారు. 8+8 కోడ్ సక్సెస్ అండ్ ఆపరేషన్ సక్సెస్. మరి కాసేపట్లో ప్రెస్ మీట్ ఉండబోతోంది. సో ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ దొంగ దెబ్బ తీయటం కాదురా, భారతదేశం అంటే చెప్పి మరీ కొడుతుంది అన్నట్టుగా చెప్పారు. రెడీ టు స్ట్రైక్, ట్రైన్ టు విన్ అని వీడియో రిలీజ్ చేశారు. రాత్రి 1 గంట 3 గంటల ప్రాంతం మధ్యలో అన్ని దేశాలకు చెప్పి పాకిస్తాన్కి లైవ్లో వీడియో రిలీజ్ చేసి వేసి పడేశారు మనోళ్ళు. అప్పటికి ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏరియాలో కావచ్చు, ఈ పాకిస్తాన్ కావచ్చు, ఎక్కడైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో, ఉగ్రవాదానికి సంబంధించిన కీలకమైన నాయకులు ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా అటు ఇటు మార్చారని అన్నారు. కానీ మన వాళ్ళు వెతికి మరీ కొట్టారని అంటున్నారు. నేను అనుకోవటం ఇజ్రాయెల్ మొసాద్ సాయం తీసుకుని ఉండొచ్చు, ఆ తర్వాత మన వాళ్ళే. నాకు తెలిసి రిమైనింగ్ వాళ్ళ సాయం అంటే అంత అవసరం లేదు. ఇప్పుడు మొసాద్ వాళ్ళ సాయం మాత్రం ఖచ్చితంగా మనకు అవసరం ఉంది ఇప్పుడు ఇజ్రాయెల్. ఎందుకంటే మొన్న హమాస్ టెర్రరిస్టులు ఎక్కడో బంకర్లో కింద దాంకున్నారు నాయన, వాళ్ళని కూడా వేసి పడేశారు వాళ్ళు.
సో ఎటువంటి వార్త 10 గంటలు వింటానని అనుకుంటూ ఉన్నాను. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. వన్స్ 10 తర్వాత మరల రిమైన్ కలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్ ఏంటి? మన ఆడవారి నుదుటి సింధూరం దేనికి ప్రతీక? భర్తకు సంబంధించి. ఆ నుదుటిని సింధూరం దేనికి ప్రతీక? నాది భారతదేశం రా, నాది హిందుస్థాన్ రా. అండ్ ఆ నుదుటి సింధూరం దేనికి ప్రతీక? విజయానికి ప్రతీక. ఆ నుదుటి సింధూరం దేనికి ప్రతీక? మనుషులం, మేమంతా కూడా హిందుస్థానీ బిడ్డలం, భారతీయులం, సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేవారం, నీతికి న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉండేవారని చెప్పేసి అవన్నీ చెప్పేది ఈ నుదుటిని సింధూరం. అందుకే ఆపరేషన్ సింధూరం తీసుకున్నారనమాట. ఈ సింధూరం విలువ తెలియనటువంటి కొంత మూర్ఖులు ఆ సింధూరం పెట్టుకొని ఏదో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. వాళ్ళు ఎవరేంటో మీకే వదిలేస్తున్నాం. బట్ చివరిగా ఒక మాట మాత్రం చెప్తా. అసదుద్దీన్ ఓవైసీ మనం మాట్లాడుకుంటున్నాం, పాత బస్తీని కాపాడుకోవడానికి అలా చేస్తున్నాడా, దేశపితంగా వచ్చేస్తున్నాడు, మీ చాయిస్. బట్ దేశం విషయంలో మాత్రం అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా ఉంటాడు. ఈ సర్జికల్ స్ట్రైక్ జరిగిందని స్వాగతించాడు. ఇంకా సూడో సెక్యులర్లు, పనికి మన స్క్రాప్ బ్యాచ్ ఇంకా ఏం స్పందించలేదన్నమాట. ఎందుకంటే గతంలో కూడా జరిగినప్పుడు ఆ సర్జికల్ స్ట్రైక్ నిజమా అబద్ధమా, పాకిస్తాన్ ఒప్పుకోలేదు కదా అని హడావుడి చేశారు. ఎన్నికల కోసం ఇదంతా చేశారని చెప్పేసి హడావుడి చేశారు. ఇప్పుడు అలా చేస్తారంటే చెప్పించి కొడతారు జనాల మాత్రం. ఓకేనా? సరే, మరి కంటిన్యూ చేస్తే చేసేటట్టే ఉన్నాను. ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్. మరలా చెప్తున్నా, ముజఫరాబాద్, కోట్లీ, గుల్పూర్, భీంభేర్, సియాల్కోట్, చకంబ్రూ, ముర్దికే అండ్ భవల్పూర్, మొత్తం 8 ప్లేసెస్, 8+8 ఆపరేషన్కి సంబంధించినటువంటి కోడ్కి 10 గంటలకి డీటెయిల్గా మాట్లాడుకుందాం.